ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి దగ్గర దివ్య గుణాలు. ఎందుకంటే భగవంతుడు స్తుతిపాత్రుడు ఎప్పుడవుతాడంటే నిర్గుణుడు అయినప్పటికీ కూడా జగతిని అనుగ్రహించడం కోసం తన మాయాశక్తితో అనంత దివ్య కళ్యాణ గుణములు ప్రదర్శిస్తాడు స్వామి. ఆ దివ్య కళ్యాణ గుణాలను స్తుతిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అంతేకాదు ఆ దివ్య కళ్యాణ గుణాలు అంటూ ఉంటే మనకు కొన్ని అంటుతాయి. అందుకే అంటూ ఉండండి, అంటుకుంటాయి తప్పకుండా. అవునా లేదో చూడండి. మీరు వరుసగా ఇంట్లో కూర్చుని దెయ్యం సినిమా టీవీలో చూశారనుకోండి, రాత్రి పడుకుంటే ఎన్ని మాలు ఉలిక్కి పడలేస్తారో మీకు తెలుసు. ఎందువల్ల? చూసిన దాని ప్రింట్. ఇవి తప్పవండి. ఒక ఆవిడ పాపం ఒకరోజు టీవీ సీరియల్ చూసి పొద్దున్నే కోడలు కాఫీ తెస్తుంటే విషం కలిపేవా అని అడిగిందిట. ఎందుకంటే నిన్న రాత్రి చూసిన సీరియల్లో కోడలు కాఫీలో విషం కలిపి అత్తగారికి ఇవ్వబోతూ మేడ దిగుతోంది, వాడు మిగతా భాగం రేపు అన్నాడు. ఆవిడికి రాత్రంతా నిద్ర పట్టలేదు. అంత పట్టేసింది. రాత్రంతా అదే ధ్యానం. మెట్లు దిగుతున్న కోడలు, కాఫీలో విషం. పొద్దున్న లేచేటప్పటికల్లా పాపం మంచి అమ్మాయి కోడలు, ఆవిడ కాఫీ తాగానే విషం కలిపేవా అన్నది ఇక్కడ. కనుక విషం కలుపుతున్నది ఎవరు? ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇది ధ్యానానుకున్న ప్రభావం అండి. చూసారా? అంటే మన ధ్యానం తెలుసు, కానీ దేన్ని ధ్యానించాలో తెలియదు. ఇక్కడ పొరపాటు కూడా భగవంతుడి దృష్టి వెళ్ళకుండా ఇంట్లో ఎంత కావాలంటే అంత దుర్ధ్యానాలు ఉన్నాయి. నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ ధ్యానానికి అంత ప్రభావం ఉంటుంది. అందుకే మంచి వింటూ మంచి అంటూ ఉంటే అవే అంటుకుంటే అవే మిగులుతాయి. అందుకే రాముణ్ణో కృష్ణున్నో హనుమంతుడినో అనుకుంటే అవి మనస్సును వదలవు. అదే ధ్యానం. అంతేగాని మఠం వేసి కూర్చుని ఊపిరి బిగబెట్టి ధ్యానం చేద్దామని ప్రయత్నిస్తే మనస్సు క్షణం నిలవదు. తలంచుకుంటూ ఉండండి, అదే పెద్ద ధ్యానం. అందుకు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగట్టే, ఏమంటే ధ్యానం కుదరట్లేదని. ధ్యాస పెట్టుకొని ఆయన అన్నట్టు ఎంత తేలిగ్గా చెప్పాడు. నిరంతరం ధ్యాస పెట్టుకుంటే చాలు. మరి ధ్యానం కుదరలేదు ఎందుకంటే గోల. దానికోసం పెద్ద స్కూళ్ళు, దానికి ఫీజు. వాడు ఫీజు గుర్తు తెచ్చుకుంటే ధ్యానం చేస్తాడు. వాడు ఇంత పే చేశాను కదా దానికి మఠం వేసి కూర్చుంటాడు. అంతేకాదు అయితే సెల్ఫీ, లేకపోతే ఫ్రెండ్ని పిలిచి ఫోటో తీయి అంటాడు. తీసిన వెంటనే అందరికీ వాట్సాప్, ధ్యాన భంగిమలో ఫలానా నేను అని. ఫోటోకే ధ్యానం, లోపల ఏ ధ్యానమో ఈశ్వరుడికి తెలుసు. మరి ఏం చేస్తాం ఇక్కడ? అందుకే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏం పెట్టుకోకండి. ధ్యాస కావాలి. హనుమంతుని ధ్యాస చేద్దాం. ఎందుకంటే ఒక చేతిలో మీరు కర్పూరం పట్టుకుంటే కొంతసేపటికి బిళ్ళ పారేసినా చేతి నిండా కర్పూరం వాసనే. అందుకు సద్గుణాల రాశి అయిన భగవంతుడిని గుండె నిండా పెట్టుకుని ధ్యానిస్తే ఆ మనసుకు సద్గుణాలు అంటుతాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ 5 రోజులు కదలకుండా హనుమంతుడి గురించి వింటే కనీసం 5 రోజులైనా పాపపాలోచన లేకుండా ఉంటుంది. అవునా లేదా మీకు తెలుసు. ఇక్కడ తప్పకుండానండి. ఇక్కడ అందుకే నిరంతరం భగవద్గీత వింటే అలా క్రమక్రమంగా దుర్గుణాలు పోతాయి. అందుకే వింటూ ఉండాలి. పెద్ద పెద్ద సాధనలేం అక్కర్లేదు, శ్రవణమే సాధనం. ఇంకేం కావాలి ఇక్కడ? అది హనుమంతుడు కొన్ని సద్గుణాల గురించి చెప్తున్నారు. అంతే కదా. గుణాలు ఒక్కటి చెప్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఆ గుణములన్నీ రాశీభూతమి విజృంభించి అనుగ్రహిస్తాట. ఇప్పుడు చెప్తున్నది మీకోసం నా కోసం కాదు, హనుమద్ అనుగ్రహం కోసం. స్వామి దగ్గర ఉన్న గుణాల గురించి రామచంద్రమూర్తి నిండు సభలో చెప్తున్నాడు. ఇక్కడ పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయానయైశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యై హనుమత కోప్యధికోస్తి లోకే. పరాక్రమం. ఒక్కసారి ఇక్కడ యువత ఉన్నారు చాలామంది, నాకు ఉత్సాహంగా ఉంది. ఈ క్వాలిటీస్ చూడండి. ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ మధ్య చాలా గోలగోల పెడుతున్నారు. ఇక్కడ దానికో కోర్సులు, దానికొక ఫీజు. రామాయణం జాగ్రత్తగా వింటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అంతా ఉందండి. ఇక్కడ సక్సెస్కి కావలసినవన్నీ స్వామి చెప్తున్నాడు. ఈ గుణాలు ఇవి మనం పెంపొందించుకుంటూ వెళుతూ ఉండాలి. అయితే సద్గుణాలు ఒక్కసారి రావు. సహజంగా అందరికీ దుర్గుణాలు ఉంటాయట. సాధన వల్ల సద్గుణాలు వస్తాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మీరు విన్నారో లేదో, రాక్షసులను అన్నలు అంటారు, దేవతలను తమ్ముళ్ళు అంటారు. తెలుసా? రాక్షసులకు పూర్వజులు అని పేరు, పూర్వదేవులు అని కూడా పేరుంది వాళ్ళకి. అంటే ముందుండేది రాక్షసులు, అన్నలు వాళ్ళు, తమ్ముళ్ళు దేవతలట. అంటే అర్థం పుట్టుకతో ప్రతివాడికి రాక్షస గుణాలు ఉంటాయి, సాధన వల్ల దేవతా గుణాలు ఉంటాయి. కానీ తర్వాత వచ్చినవి దేవతా గుణాలు కదా, ముందున్నవి రాక్షస గుణాలు కదా, అందుకు వాళ్ళని అన్నలు అంటారు, వీళ్ళు తమ్ముళ్ళు అంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎంత అందంగా చెప్పారు ఇక్కడ. మొత్తానికి ఆ సద్గుణాల హనుమంతుడిలో ఎన్నెన్ని చూపిస్తున్నాడు చూడండి. పరాక్రమం ఇది చాలా అవసరమండి. ముఖ్యంగా హనుమంతుడి దగ్గర నుంచి యువత తెలుసుకోవాల్సినది. ఎందుకు స్వామి వివేకానంద భారతీయ యువతకు హనుమంతుడు ఆదర్శం అని చెప్పాడు. ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే దృఢమైన శరీరం ఉండాలి, బలమైన శరీరం కలిగి ఉండాలి. అంతేగాని 18 ఏళ్ళకి 20 ఏళ్ళకే రోగాలు, దానికి తగ్గ ఆహార పదార్థాలు. ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ బెస్ట్ క్వాలిటీ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంటుంది.
పనికిమాలిన పిప్పి పదార్థాలు, పాప పదార్థాలు మనం తింటూ ఉంటాం. దాన్ని అందమైనటువంటి పాలిష్డ్ స్టోర్స్లో, అందమైన ప్యాకెట్స్లో పెట్టి విషం తాగిస్తూ విషం తినిపిస్తున్నా అన్న విషయం కాస్త లోకజ్ఞానం, సైన్స్ జ్ఞానం ఉన్న మీకు నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనేక క్యాన్సర్లకు కారణం ప్లాస్టిక్ బాటిల్లో వాటరు, అవునా లేదా? ఒక్క పాలిథిన్ కవర్లో పదార్థం తింటే 54 రకాల క్యాన్సర్లు వస్తాయట. అవి పట్టుకుని తిరుగుతున్నాం, అవునా లేదా? మీరు వాడకండి అని చెప్తారే కానీ అసలు ఉత్పత్తిని నిషేధించే నాయకుడు ఒక్కడు రావట్లేదు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళకి ఎప్పటికి వెళ్ళవలసిన మామూలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. పేరుకి స్వచ్ఛమైన భారతమే, ఏది ఒక్క మహాత్ముడు అనుకుంటే సరిపోతుందా? చుట్టూ ఉన్న మామూలు ఆత్మలు అనుకోవట్లేదు. అది వచ్చింది బాధ. ఇక్కడ ఎప్పటికి బాగుపడతామోనండి. ఇక్కడ ఇలాంటి విషం తింటున్న కాలంలో ఆరోగ్యవంతమైన శరీరం రావట్లేదు. అందుకు బలమైన శరీరం కావాలి, అది కావాలి. అందుకని ఆధ్యాత్మికత అంటే ఓ వైపు కూర్చుని రామకృష్ణ భజన చేస్తూ ఎప్పుడో ముతకబడిపోయినటువంటి చూడ్డానికి కూడా భయంకరమైన మడిబట్ట కట్టుకుని చుట్టూ పాడు చేసుకోవడం కాదు. ఇక్కడ శుభ్రతే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక సాధన. భారతదేశం యోగ దేశం, మర్చిపోవద్దు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని. ఒకప్పుడు భారతదేశమే యోగ దేశం, ఇది ఆలోచించండి ఇక్కడ. అంతేకాదు మామూలు ఫిజికల్ ఎక్సర్సైజు శారీరక పుష్టినిస్తుంది, యోగం శారీరక బౌద్ధిక పుష్టినిస్తుంది. బుద్ధికి పుష్టినిస్తుంది, శరీరానికి పుష్టినిస్తుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. ఈ మాట అనేది స్వామి వివేకానంద. అటువంటి యోగ దేశం భారతదేశం. కానీ ఎంతమంది యోగాభ్యాసం చేస్తున్నారో తెలుసుకోండి. ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు? పిల్లలు చేస్తున్నామా? లేదే. ఈ మధ్య కొంచెం క్రేజ్ పెరిగి విదేశాలు కూడా యోగాని సెలూన్లు పెట్టినట్టు పెట్టాక మనం కూడా మొదలెట్టి అనుకరిస్తూ ఉన్నామే తప్ప ఎలాంటి దుస్థితికి దిగజారిపోయాం. ఒక అద్భుతమైన జీవన విధానం పోయింది, ఆయుర్వేద జీవన విధానం పోయింది. బాధాకరంగా ఉన్నాం. బలమైన శరీరం కావాలి. హనుమంతుడు ముందు చెప్తున్నాడు ఏంటంటే పుష్టిగా ఉండండి అయ్యా బాబు అని. పూర్వం భారతదేశంలో వ్యాయామశాలల్లో ప్రధానంగా ఒక హీరోని పెట్టుకునేవారు, తెలుసా? ఎప్పుడైనా వ్యాయామశాల చూడాలా? వ్యాయామశాల పేర్లే మారుతి వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల, బజరంగబలి వ్యాయామశాల, ఇవి పేర్లు. అంటే వాళ్ళకి ఎవరండి హీరో? మోడల్ ఆంజనేయ స్వామి. అది దృఢమైన శరీరం కలిగి ఉండాలి. అందుకే హైందవ జాతి దృఢత్వం పొందాలి. అంతేగాని ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అనేది నేటి విప్లవ గీతం కాదు, భారతీయ సనాతన విప్లవ గీతం. తెలుసుకోండి ఇక్కడ. అందుకే దృఢిష్ట బలిష్ట అని చెప్పింది ఉపనిషత్తు. అదే అంటాడు మహానుభావుడు స్వామి వివేకానంద. దృఢమైన శరీరం కలిగి ఉండాలి. అందుకే నాకు కావలసింది ఇనప కండరాలు, ఉక్కు నరాలు అన్నాడు స్వామి వివేకానంద. మర్చిపోవద్దు ఇక్కడ.